హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6వ తరగతి 3వ పాఠము వర్షం గురించి గ్రామర్ బిట్స్ మొత్తం కంప్లీట్ చేసాం. నేను ఇంతకుముందు కవి పరిచయం వీడియో చేశాను మరియు ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ గ్రామర్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకుంటే వెళ్ళి చూడండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్షం థర్డ్ లెసన్. దీన్ని ఎవరు రచించారు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు దీన్ని రచించారు. సో ఈరోజు మన ఫిఫ్త్ బిట్ వచ్చేసి పదాజాల వినియోగం. ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి. ఇక్కడ మనకు గుణింతాలు ఇచ్చారు. ఈ గుణింతాలను మనం లెసన్లో ఉన్న వర్డ్స్ని ఇక్కడ రాయాలి అన్నట్టు. ఫస్ట్ చూడండి, వాన. సెకండ్ వన్ రాత్రి. నేను ఇక్కడ రాశాను, మీరు ఇది రాసుకుంటే కూడా ఓకే, లేదంటే లెసన్ చదివి అందులో నుంచి కూడా రాసుకోవచ్చు. సో వాన, రాత్రి. నీ ప్రకృతి, కూడా, రెపరెప, లేని, రైతు, బొబ్బలు, పోయి, కౌలు. ఇక్కడ కౌలు అంటే వ్యవసాయదారుడు. నెక్స్ట్ వ్యాసం. ఇది నేను రాసుకున్నా, మీరు ఇంకా వేరేది ఏమైనా రాయండి. నెక్స్ట్ సెకండ్, కింది వాక్యాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఇక్కడ ఏదైతే గీత గీసి ఉన్నాయో దానికి మనం అర్థాలు రాయాలి. ఫస్ట్ వన్, సోమనాద్రి రాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది. ఇక్కడ మనం తాపడంకి మీనింగ్ రాయాలి. సో తాపడం అంటే ఏంటి? అతికించడం. నెక్స్ట్ సెకండ్ వన్, కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు. సో ఇక్కడ దేని కింద గీత ఉంది? కృషికులు కింద ఉంది. సో కృషికులు అంటే ఏంటి? రైతులు. నెక్స్ట్, ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది. సో దేని కింద గీత ఉంది? పయ్యెర. సో పయ్యెర అంటే ఏంటి? గాలి అని అర్థం. నెక్స్ట్, తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి. ఇక్కడ వడి కింద గీత ఉంది. సో వడికి మీనింగ్ రాయాలి. వడి అంటే ఏంటి? వేగంగా. ఇక్కడ థర్డ్ బిట్ ఇచ్చారు. కింది వాక్యాలు చదవండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. నేను ఆల్రెడీ గీత గీశాను, మీరు కూడా గీసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్, సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది, కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి. ఇక్కడ సముద్రం, ఉదది, పయోధి అన్న ఒకటే మీనింగ్. నెక్స్ట్, నింగిలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు, అంబరమంతా నక్షత్రాలు పంచుకున్నాయి. సో నింగి అన్న అంబరం అన్న ఒకటే మీనింగ్, ఆకాశం అని. నెక్స్ట్, మనం భూమిని తల్లిగా భావిస్తాం, ఎందుకంటే అవని మనం పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక. ఇటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. ఇక్కడ భూమి అన్న, అవని అన్న, పుడమి అన్న ఈ మూడింటికి మీనింగ్ ఒకటే, భూమి అని. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలతో మనం సొంత వాక్యాలు రాయాలి. కింది పదాలతో సొంత వాక్యాలు రాయాలి. అందులో ఫస్ట్ వన్ బొబ్బలెక్కు, రెండవది అశ్రద్ధ, మూడవది పటపట, నాలుగవది ఆశలు పొంగు, ఐదవది పులకరించు. సో నేను టెక్స్ట్ బుక్లో రాయకుండా సపరేట్ నోట్స్లో రాశాను. మీరు కూడా కావాలంటే అది కాపీ చేసుకోండి, లేదంటే వేరేది రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ బొబ్బలెక్కు. ఎండాకాలంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళకు బొబ్బలెక్కుతాయి. నెక్స్ట్ అశ్రద్ధ. చిన్నపాటి అశ్రద్ధ వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మూడవది పటపట. వర్షాకాలంలో వాన పటపట కురుస్తుంది. ఆశలు ఉప్పొంగు. నేను పరీక్షలు బాగా రాశానని చెప్తే నాకు మంచి ర్యాంక్ వస్తుందని మా అమ్మలో ఆశలు ఉప్పొంగుతున్నాయి. పులకరించు. మా గ్రామంలో ఉన్న ప్రకృతి అందాలను చూసి నా శరీరం ఆనందంతో పులకరించింది. కావాలంటే మీరు ఇది రాసుకోండి, లేదంటే వేరేది రాసుకోండి. నెక్స్ట్, భాష గురించి తెలుసుకుందాం. 4వ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలు అంటే ఏంటి? మనం 2వ పాఠంలో నేర్చుకున్నారు. సరళాలు, పురుషాలు, అంత్యాలు, మహాప్రాణులు, దీని గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకుంటే 2వ లెసన్ వీడియో చూడండి, అందులో మొత్తం ఉన్నది. మీకోసం ఇక్కడ రాశాను. సరళాలు అంటే గ, జ, డ, ద, బ, వీటిని సరళాలు అంటారు. నెక్స్ట్, పరుషాక్షరాలు అంటే క, చ, ట, త, పను పరుషాక్షరాలు అంటారు. నెక్స్ట్, మహాప్రాణులు అంటే ఖ, గ, ఛ, జ, ఠ, ధ, ధ, ప, భ, వీటిని మహాప్రాణులు అంటారు. నెక్స్ట్, అనునాసికాలు అంటే ని, న్య,
నా మా వీటిని అనునాసికాలు అంటారు. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, మన పాఠంలో ఉన్న 4వ పద్యాన్ని మనం అక్కడ చదివి అందులో ఉన్న సరళాలు, పరుషాక్షరాలు, మహాప్రాణులు మరియు అనునాసికాలను గుర్తించాలి. ఇది చాలా సింపుల్. సరళాలు, పరుషాలు, మహాప్రాణాలు, అనునాసికాలు నేను ఇక్కడ మీకు ఇచ్చాను, జస్ట్ టిక్ చేయడమే. ఇది 4వ పద్యం. ఇక్కడ ఈ 4వ పద్యాల్లో ఇక్కడ కూడా మెన్షన్ చేశాను నేను, సరళాలు, పురుషాలు, అనునాసికాలు, మహాప్రాణాలు. ఇక్కడ ఒక్కొక్కటి టిక్ చేయండి, మీ నోట్బుక్లో రాయండి. సరళాలు ఏవి, పురుషాలు ఏవి, అనునాసికాలు ఏవి, మహాప్రాణాలు ఏవి అనేది రాయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సరళాలు, పురుషాలు, మహాప్రాణాల గురించి పోయిన లెసన్లో ఉన్నది, జస్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ లెసన్లో ఏం గ్రామర్ పార్ట్ ఇచ్చారు అంటే లింగము గురించి మనకు ఈ లెసన్లో గ్రామర్ పార్ట్ ఇచ్చారు. కింది వాక్యాలను చదవండి. గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నంకి వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు కదులుతున్నాయి. పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. ఇక్కడ ఫస్ట్ వన్ గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. సో ఇట్లాంటి పదాలను ఏమంటారు, స్త్రీలింగ పదాలు అని అంటారు. ప్రదీప్, సందీప్, నాన్న అనేవి పురుషాలకు అంటే మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ఏమంటారు, పులింగ పదాలు అంటారు. సో ఇక్కడ చూడండి, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులు కానీ స్త్రీలు కానీ సూచించవు. సో ఇలాంటి పదాలను ఏమంటారు, నపుంసకలింగ పదాలు అంటారు. సో ఇక్కడ మనకు లింగాల గురించి ఇచ్చారు, 3 లింగాలు ఇచ్చారు. స్త్రీలింగం, పుంలింగం, నపుంసలింగం. స్త్రీ అంటే పేరులోనే ఉంది, ఆడవారు, లైక్ స్త్రీలు అన్నట్టు. లత, గీత, సీత ఇలాంటి వాటిని ఏమంటారు, స్త్రీలింగం. నెక్స్ట్ పుల్లింగం అంటే మగవారు, సందీప్, ప్రదీప్, రవి, నాన్న, అన్నయ్య ఇలాంటివి ఏమవుతాయి, పులింగ పదాలు. నెక్స్ట్ స్త్రీ కానీ పురుషులు కానీ అలాంటి వాటిని ఏమంటారు, నపుంసక. ఎగ్జాంపుల్ పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు, ముంగిస, పిచ్చుక వీటిని ఏమంటారు, నపుంసకలింగ పదాలు అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా, చాలా ఈజీ. పురుషవాచక శబ్దాలను పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, 2 కానటువంటివి అంటే మానవునితో సంబంధం లేనటువంటి వాటిని ఏమంటారు, లైక్ వస్తువు కానీ, పక్షి కానీ, జంతువు కానీ అలాంటి వాటిని ఏమంటామంటే నపుంసకలింగ అని అంటారు. లింగాలు 3, స్త్రీలింగము, పుంలింగము. స్త్రీలింగము అంటే స్త్రీలకు వాడేది, పుంలింగము అంటే పురుషులకు వాడేవి. స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే మానవునితో సంబంధం లేనివి. అటువంటి వాటిని ఏమంటాం, లైక్ పక్షి, జంతువు వాటిని ఏమంటాం మనం, నపుంసకలింగ పదాలని అంటాం. ఇక్కడ మనకు ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. ఇప్పటికే మనకు అర్థమైంది, కానీ ఇంకా మంచి క్లారిటీగా అర్థం అవ్వాలని ఒక ప్యారా ఇచ్చారు. ఈ ప్యారాని చదివి మనం స్త్రీలింగం, పుంలింగం మరియు నపుంసలింగం పదాలను గుర్తించాలన్నట్టు. సో నేను ఈ ప్యారా చదువుతాం, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాను కూడా. సునీత ఉదయాన్నే నిద్రలేచి సమయానికి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు తుర్రలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశంతో పాటు కుందేలు ముంగిసతో స్నేహం చేయడం కూడా బాగా నచ్చిందని సునీత తన స్నేహితురాలితో చెప్పింది. అంతేకాదు ఆ కథ తన అన్నయ్య గోపాల్కు కూడా వినిపించింది. కథ బాగుందని అందరూ సురేష్ను మెచ్చుకున్నారు. సో నేను ఇక్కడ స్త్రీలింగ పదాలు 2 రాయాలి, కానీ నేను ఒకటే రాశాను. ఈ కథలో మీకు ఇంకొక స్త్రీలింగ పదం కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ స్త్రీలింగ పదం ఏంటి, సునీత. నెక్స్ట్ స్త్రీలింగం అంటే ఏంటి, స్త్రీలను గురించి చెప్పేది. నెక్స్ట్ పుల్లింగం అంటే పురుషులు. ఇక్కడ పురుషులు ఎవరు, సురేష్, గోపాల్. నెక్స్ట్ స్త్రీలింగ పదాల్లో నేను ఒకటే రాసిన, రెండవది మీరు కామెంట్ చేయండి మీకు అర్థమైతే. ఆ ప్యారా ఉంది కదా, ఈ ప్యారా ఒకసారి క్లియర్గా చూపిస్తాను, ఇది చదవండి. చదివి మీకు ఇక్కడ స్త్రీలింగ పదం ఇంకొకటి ఏముందో ఒకవేళ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పుంలింగం పదాలు అంటే ఇక్కడ పురుషులను ఇండికేట్ చేసేది. సో సురేష్ అండ్ గోపాల్. నెక్స్ట్ నపుంసకలింగం అంటే ఏంటి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఇవి రెండింటికి చెందని పదాలను నపుంసక అంటారు. లైక్ వస్తువు కానీ, జంతువు కానీ, పక్షులు కానీ ఇవి. సో కుందేలు, చెట్టు, ముంగిస
ఇవేంటి నపుంసకలింగ పదాలు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను, మీకు ప్రిపరేషన్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది.